దని విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్సులో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటేయలా, మొట్టమొదటిసారిగా ఓటేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇంకొకతను కాగితం వేశాడు, మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలనా లేదా న్యాయం? చెయ్యాలనా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్. అందులో నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలనా లేదా? మనం మీ అందరి బాధ్యత అవునా కాదా? మీ అందరి బాధ్యతే మా బాధ్యత. ఆ విషయం కూడా చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఎక్కడా రిగ్గింగులు ఉండవు, ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. అదే సమయంలో నిరంతరం మీకోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందంటే, మనందరం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటే నా ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకొచ్చానని ఎక్కడ లేని ఆనందం ఉంది, తృప్తి ఉంది. ఇదే కాదు, మేము 3 పార్టీలు కూడా కష్టపడేది, సంపద సృష్టించేది మీరు, మీ కుటుంబాలు బాగుండాలని, మీ కష్టాలు తీరాలని నిరంతరం పనిచేస్తున్నాం. అందుకే ఆ రోజే చెప్పాం, సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా కలిపి తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఈ రోజే నేను అనౌన్స్ చేశాను, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ సెల్ ఫోన్లో వాట్సాప్కి వెళితే 700 సేవలు ఆటోమేటిక్గా మీకు అందుబాటులోకి వచ్చాయి. అది ఈరోజు ఎన్డీఏ పరిపాలన. ఇక్కడ అదే సుపరిపాలన. ఒకప్పుడు మన భూములు కబ్జా చేస్తే ఆ భూములు కాపాడుకోలేని పరిస్థితి. ఒకప్పుడు మన భూమి మనది, పట్టాదారు పాసు పుస్తకం మనది, ఆ పట్టాదారు పాసు పుస్తకం పైన బొమ్మ మాత్రం వేరే వాళ్ళది. ఇప్పుడు అవి లేవు. రాజముద్రతో, ప్రభుత్వ అధికార ముద్రతో మీకందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నేను ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట నేను చేయబోయేది మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాటి అమరావతిని ఏలినటువంటి
గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనా వైభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈ సందర్భంగా ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి చేర్చిన నాయకుడు, సుస్థిర అభివృద్ధి అనే దివ్య దీపాన్ని వెలిగించినటువంటి మార్గదర్శి, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా ఉన్న బాలికలకు మహిళలకు అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్య మహోత్సవ వేడుకలను శ్రీకారం చుడుతూ ఫ్లాగ్ హాఫ్